హాయ్ అండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే, ఛానల్‌లో కమెంట్ చాలా వరకు అందరూ చేశారండి. మాక్సిమం నేను రీప్లై ఇవ్వలేకపోతున్నాను. సో, వర్క్ వల్ల. ఇప్పుడు రీప్లై అందరికీ ఇస్తున్నాను. వీడియో చేసి మీకు ఒక్కొక్క ఎపిసోడ్ వైస్‌గా మీకు అప్‌లోడ్ అనేది చేస్తాను. ఇప్పుడొచ్చేసి చాలామంది మాక్సిమం రివ్యూలో ఉండేది. సో, ఆ రివ్యూలో ఉండేదన్నీ నేను మీకు రీప్లై అనేది ఇచ్చింటాను. సో, అప్రూవ్ అనేది ఇచ్చింటాను. సో, కొన్ని కమెంట్స్ వచ్చేసి రివ్యూలో ఉంది. బ్రో మీ మొబైల్ నంబర్ సెండ్ మీ ప్లీజ్ అంటున్నారు. సో, నా మొబైల్ నంబర్ వచ్చేసి అబౌట్ సెక్షన్‌లో ఉందండి. సో, అబౌట్ సెక్షన్‌లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. చెక్ చేసి చూద్దాం. నా ఛానల్‌లోకి వెళ్తేనే మీకు దొరుకుతుంది. సో, ఇక్కడ చూడండి నా మొబైల్ నంబర్ ఈ సైడ్ ఉంది. తర్వాత అబౌట్ సెక్షన్‌లో మీకు దొరుకుతుంది. అన్ని వీడియో డిస్క్రిప్షన్‌లోనూ మీకు నా మొబైల్ నంబర్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో, దీన్ని చూసి మీరు వాట్సాప్‌లో మెసేజ్ అనేది చేయొచ్చండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క కమెంట్స్‌గా మనం రీప్లై అనేది ఇద్దాం. ఓకేనా? సో, రీప్లై చూద్దాం. ఒక్కొక్క కమెంట్స్‌కి ఎలాంటి రీప్లై ఇస్తున్నారో ఏంటి అని. ఒక రీప్లై ఇస్తాను చూడండి. సర్ప్రైజ్ సుజిత తెలుగు ఇది మనం అప్రూవ్ చేద్దాం. సో, ఇప్పుడు చూపెట్టాను మీకు. అన్న నాడాకి ఓన్లీ గెట్టింగ్ పెయిడ్ అని ఉంది. కొంచెం చెప్పరా ప్లీజ్. నా దానికి గెట్టింగ్ పెయిడ్ అని ఉంది అంటున్నారా? సో, మీరు ఎక్కడ ఉందంటే ఈ ఆప్షన్ మీరు ఎర్న్ ఆప్షన్‌కి రాగానే ఇక్కడ గెట్టింగ్ పెయిడ్ అని వస్తుందండి. సో, ఇక్కడ మీకు గెట్టింగ్ పెయిడ్ అని వస్తే సెటప్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో, గెట్టింగ్ పెయిడ్ అని ఉంటే మీకు ఇంకా గూగుల్ యాడ్సెన్స్‌లో ఎటువంటి ఐడీ వెరిఫికేషన్ గానీ, తర్వాత పిన్ వెరిఫికేషన్ గానీ, బ్యాంక్ డీటెయిల్ ఏది అప్‌లోడ్ చేయలేదన్నమాట. సో, మీకు సెటప్ కంప్లీటెడ్ అని వచ్చేసి అన్నీ కంప్లీట్ అయిందన్నమాట. ఓకేనా? ఇలా ఉంటే మీకు అన్నీ కంప్లీట్ అయిందన్నమాట. మీకు సెటప్ ఇన్ కంప్లీట్ అంటే మారుతూ ఉంటుంది. సో, మీకు గూగుల్ యాడ్సెన్స్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు సో, అలాంటివన్నీ అప్డేట్ అవుతూ ఉంటుంది. అవన్నీ మీరు వరి కాకండి. అందువల్ల మీకు ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. ఓకేనా? సో, నెక్స్ట్ కమెంట్‌కి వెళ్దాం. సో, నెక్స్ట్ కమెంట్‌లో వచ్చేసి కమెంట్ మనము రివ్యూలో ఉంది. అప్రూవ్ చేద్దాం. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు మీకు. $100 రాగానే మీకు రిలీజ్ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పీహెచ్‌కే ఫ్యాక్ట్. బ్రో ఎంత అప్పీల్ చేసినా పోవట్లే బ్రో. ప్లీజ్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు బ్రో. అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏ వీడియోకి రీప్లై ఇచ్చారంటే హౌ టు రిమూవ్ ఏజ్ రిస్ట్రిక్షన్. ఏజ్ రిస్ట్రిక్షన్ పరంగా వచ్చేసి కొన్నిసార్లు మీకు రిమూవ్ అనేది అవ్వలేదు అంటున్నారు. సో, ఏంటంటే వైలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు రిమూవ్ అనేది అవ్వలేదండి. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మీకు ఎక్కడ వైలెన్స్ అయిందో అక్కడ ఎడిట్ చేసుకొని సో, ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసేసి టైటిల్ చేంజ్ చేసి నేను వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు సాల్వ్ అనేది అవుతుందండి. ఓకేనా? సో, నెక్స్ట్ కమెంట్‌కి వెళ్దాం. రామ 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 ఓకే. ఛానల్‌కి ఏమి కాదు కదా అన్నయ్య అంటున్నారు. సో, ఎలాంటి కంటెంట్ కంటే హౌ టు ట్రాన్స్‌ఫర్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఒక జీమెయిల్ నుంచి ఇంకో జీమెయిల్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేశారంటే ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి. సో, ఎలా ఉందో అలానే మీకు ట్రాన్స్‌ఫర్ అనేది అవుతుంది. మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు మీకు. ఓకేనా? నెక్స్ట్ క్రేజీ కిల్లర్ బాయ్. సో, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ వస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు కదా బ్రో అంటున్నారు. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్ వస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు మానిటైజేషన్‌కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా? స్ట్రైక్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఎక్స్‌పైర్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పల్లెటూరు అమ్మాయి. 5 నిమిషాలు వీడియో చేసి పెట్టాను. కానీ అది యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఇన్వాలిడ్ వీడియో అని వస్తుంది. సో, మీరు అవుట్‌డేటెడ్ వీడియో ఏదైనా పెట్టారా ఒకసారి చూడండి. కొన్నిసార్లు మీరు ప్రాపర్‌గా అప్లోడ్ చేయకుండా లింక్ పర్ఫెక్ట్‌గా కాపీ చేసి పేస్ట్ చేయండి. అన్‌రిజిస్టర్డ్‌లో పెట్టారా, ప్రైవేట్‌లో పెట్టారా అని చూడండి వీడియోని. తర్వాత కాపీ చేసి పేస్ట్ చేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎలాంటి వీడియో కంటే రీయూజ్డ్ కంటెంట్ మానిటైజేషన్ రిజెక్టెడ్. సో, అప్పీల్ వీడియోకి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి సో, 5 నిమిషాలు వీడియో చేసంటే మాక్సిమం వచ్చేసి 5 నిమిషాల లోపు మీరు వీడియో చేసి పెట్టండి. యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఇన్వాలిడ్ వీడియో అని వస్తుంది. అంటే మీరు వీడియో పర్ఫెక్ట్‌గా పూర్తిగా అప్‌లోడ్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత సబ్మిట్ అనేది చేయండి. ఓకేనా? యూఆర్ఎల్ కరెక్ట్‌గా కాపీ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ బ్రదర్ అంటున్నారు. ఏజ్ మెంబర్‌షిప్ ఓకే. నెక్స్ట్ హార్ట్ సింబల్ ఇది మెంబర్‌షిప్‌కే. ఓకే. మెంబర్‌షిప్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఛానల్ మెంబర్‌షిప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఎండీ పూలిజరీ బేగం వ్లాగ్స్. ఏమంటున్నారంటే నా ఛానల్ టర్మినేట్ అని వచ్చిందండి. యూట్యూబ్ నుంచి నాకు ఎలా రిమూవ్ చేయాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి అంటున్నారు. సో, మాక్సిమం నేను
సో, మీరు ఎలాంటి ఇష్యూ ఎందుకు టర్మినేట్ అయిందని మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. దాన్ని చూస్తే గాని నేను చెప్పలేనండి. మాక్సిమం టర్మినేట్ అనేది వచ్చేసి డిఫరెంట్ వే ఆఫ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కావచ్చు, వార్నింగ్స్ వల్ల కావచ్చు, తర్వాత కాపీరైట్ వల్ల కావచ్చు, ఎక్కువ వైలెన్స్ అయిన వల్ల కావచ్చు, స్పామ్ వల్ల కావచ్చు, చాలా రీజన్స్ అనేది ఉన్నాయి. సో, ఎందువల్ల మీకు టర్మినేట్ అయిందని చూసేసి మాత్రమే రికవర్ చేయడానికి అవుతుంది. ఓకేనా? సో, రికవర్ చేసేక ముందు ఏంటంటే మీరు అప్పీల్ చేసేసారంటే రిజెక్ట్ అయినంటే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ రాదండి. ఫస్ట్ సారి మీరు అప్పీల్ చేసినప్పుడు ఛానల్ వచ్చినట్టు చూసుకోవాలి. ఓకేనా? సో, అర్జెంట్‌గా మీ ఛానల్ టర్మినేట్ అయింది అప్పీల్ చేశారంటే మళ్ళీ రిజెక్ట్ అయిందంటే ఛానల్ రావడం చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి కరీం సూపర్. హెల్ప్ మీ బ్రో ప్లీజ్ మై యూట్యూబ్ పేమెంట్ నాట్ రిలీజ్ షో దిస్ మంత్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ట్రాన్సాక్షన్ బిల్లింగ్ పీరియడ్ అని వస్తుంది అంటున్నారు. సో, మాక్సిమం మీరు అలా రీసూర్ కంటెంట్‌కి రీఅప్లై ఇచ్చారు. రీసూర్ కంటెంట్‌కి రీఅప్లై ఇచ్చారు కాబట్టి నేనేంటంటే చెప్తున్నానంటే, మీకు రీసూర్ కంటెంట్ వచ్చిందనుకోండి యూట్యూబ్ స్టూడియోలో పేమెంట్ అనేది హోల్డ్ అవుతుంది. సో, రీసూర్ కంటెంట్ వచ్చి అప్పీల్ చేసి మానిటైజ్ రిజెక్ట్ అయినది వచ్చేసి అప్పీల్ చేసి మానిటైజేషన్ తీసుకుంటే మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. మీకు రీసూర్ కంటెంట్ వచ్చిందనుకోండి పేమెంట్ అనేది యూట్యూబ్ స్టూడియోలో కొన్నిసార్లు రేర్ కండిషన్‌లో జరుగుతుంది. పేమెంట్ హోల్డ్ అవుతుంది. మీకు ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో అప్పుడే బిల్లింగ్ అనేది మీకు రిలీజ్ అనేది చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తీసేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి రేర్ కండిషన్‌లో జరుగుతుంది. మాక్సిమం వచ్చేసి హోల్డ్ చేస్తారండి. సో, కొంచెం ఎంత క్విక్‌గా మానిటైజేషన్ చేసుకోవాలో అంత క్విక్‌గా మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బీబీబీఎన్ఎన్ పేరు తెలియదు కాబట్టి హాయ్ బ్రో అప్పీల్ చేసే ముందు వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సాంగ్స్‌ని మ్యూట్‌లో పెట్టి చేయొచ్చా? అలా అంతా చేయకూడదండి. మ్యూట్‌లో పెట్టారంటే మీకు సో, మీ కంటెంట్‌గా ఉండదు కదా! సో, అన్ని కాపీరైట్ వచ్చిందనుకుంటా. సో, అలా మ్యూట్ చేసేసి మీరు ఏదైనా మీ వీడియోస్ మాత్రం వాయిస్ లేకుండా అప్‌లోడ్ చేశారంటే మానిటైజేషన్ అనేది అవ్వదు. మళ్ళీ రిజెక్ట్ అవుతుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్పీల్ అప్రూవ్ 24 అవర్స్ అని స్టార్ట్ చేశారు. అశోక్ ప్రో ప్రూఫ్ ఐడీలో ఉన్న అడ్రస్‌లో ప్రెజెంట్ ఉండటం లేదు. వేరే ఊరికి వెళ్ళాము. ఓల్డ్ అడ్రస్ ఇవ్వాలా, ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వాలా. సో, వీళ్ళు పిన్‌కి ట్రై చేస్తున్నారనుకుంటా. సో, ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకు మీరు ఎక్కడుంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఓకేనా? కుర్లెస్ ల్యాండ్ ఓకే. మేనేజ్ పర్మిషన్‌లో నాకు 2 ఆప్షన్ రావటం లేదు. ఏ ఆప్షన్? మేనేజ్ పర్మిషన్ ఇంకో కింద కస్టమైజేషన్ ఇది చెప్తున్నారా? సో, ఈ ఆప్షన్ అనుకుంటా. సో, సెట్టింగ్‌కొద్దాం. సెట్టింగ్‌కొచ్చిన తర్వాత పర్మిషన్ ఉంటుంది. పర్మిషన్‌కొచ్చిన తర్వాత మేనేజ్ పర్మిషన్, మూవ్ పర్మిషన్. సో, ఇది మీ ఛానల్ చూసినే క్లియర్ చేయడానికి అవుతుందండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మీ ఛానల్ ఏ స్టేజ్‌లో ఉంది, ఏం సెట్టింగ్‌లో ఉందని చూసేసి మాత్రమే చేయడానికి అవుతుంది. సో, మేనేజ్ పర్మిషన్ లేదంటే అది సెట్ చేయాల్సి వస్తుంది చెక్ చేసి. ఓకే. బ్రో సారీ నాకు బ్యాటరీ 1 మంత్‌కి పోతుంది. వాట్స్ ఎ రీజన్? సో, బోయా M1 మైక్‌లో వస్తుంది. మాక్సిమం బోయా M1 మైక్ యూజ్ చేయకండి. సో, వేరే మైక్ అనేది యూజ్ చేయండి వితౌట్ బ్యాటరీ మైక్. ఓకేనా? సో, బ్యాటరీ వచ్చేసి కన్స్యూమ్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ మీరు రీప్లేస్ చేస్తుండే ఆ డబ్బులకి మీరు వితౌట్ బ్యాటరీ మైకే తీసుకోవచ్చు. సో, ప్రిఫర్ చేయను. బోయా మైక్ వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హాయ్ బ్రో నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్? తప్పకుండా హెల్ప్ చేస్తానండి. మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. దయచేసి నాకు సాయం చేయండి బ్రో. సాయం చేయండి అంటే వాట్సాప్‌లో కాంటాక్ట్ కావండి. రీజన్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ. సేమ్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ. ఓకేనా? డాలర్ సింబల్ ఎలా వస్తుందండి అంటున్నారు. డాలర్ సింబల్ మీకు రావాలంటే మీకు మా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలండి. అప్పుడే మీకు డాలర్ సింబల్ అనేది వస్తుంది. బ్రో మీ మొబైల్ నంబర్ సెండ్ మీ ప్లీజ్. నా మొబైల్ నంబర్ ఆల్రెడీ అన్ని వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నాయండి. బ్రో మా బ్రదర్ నా ఛానల్ సస్పెండ్ అయ్యింది బ్రో ప్లీజ్. మా బ్రదర్‌ది ఛానల్ సస్పెండ్ అయ్యింది అంటున్నారు. రీజన్ వచ్చేసి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. హాయ్ అని పంపుతున్నారు. బ్రో నా ఛానల్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చాయి. నా ఛానల్ సస్పెండ్ అయింది. బ్రో ప్లీజ్ హెల్ప్ మీ. కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఎలాంటి మ్యాక్సిమం వచ్చేసి అదర్ ఛానల్స్ నుంచి తీసుకున్న వీడియోస్ కావచ్చు, లేదంటే ఏదైనా టీవీ ఛానల్స్ నుంచి, సోషల్ మీడియా నుంచి తీసుకున్న యూజ్ చేస్తారంటే మ్యాక్సిమం అవన్నీ అవాయిడ్ చేసుకోండి. ట్రైలర్స్ కావచ్చు, సీరియల్ క్లిప్స్ కావచ్చు, అవన్నీ మీరు అవాయిడ్ చేసుకోండి. అలాంటి స్ట్రైక్‌లు వచ్చాయంటే మీకు రిటర్న్ అనేది రాదు ఛానల్. ఓకేనా? బ్రో ఫోక్ సాంగ్స్‌కి ఎస్ఈఓ ఎలా చేయాలో చెప్పవా? సేమ్ ప్రాసెస్ అండి. ఒక్కొక్క దానికి సెపరేట్ ఏం లేదు. అన్నిటికీ సేమ్ ప్రాసెసే. ఈ వీడియో మీరు ఫాలో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విద్యా ఎండి.
కైన్ మాస్టర్ వాటర్ మార్క్ వీడియో ఉంటే రివ్యూస్డ్ కంటెంట్ అని వస్తుందా? ప్లీజ్ కైన్ మాస్టర్ని వాటర్ మార్క్ లింక్ ప్రొవైడ్ చేయండి. కైన్ మాస్టర్ వాటర్ మార్క్ లేని లింక్ అన్ని ప్రొవైడ్ చేయడానికి అవ్వదండి. సో కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉంటే మానిటైజేషన్ అనేది అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. వాటర్ మార్క్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో హౌ టు ఫైండ్ రివ్యూస్డ్ కంటెంట్ వీడియోస్ అవుట్ ఆఫ్ 500. సో అవుట్ ఆఫ్ 500 వీడియోస్లో వచ్చేసి కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. చాలా టైం బీయింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా? అది ఛానల్ పరంగా డిఫరెంట్గా మారుతుంది. అండ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని చూసి క్లియర్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ సార్ ఫిషింగ్ ఆల్ వీడియోస్. ఓకే, మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నా ఛానల్కి అప్పీల్ వీడియో అప్లై చేసా, రిజెక్ట్ అయింది. 90 days తర్వాత రీఅప్లై అని వచ్చింది. సో అప్పీల్ వన్స్ అగైన్ మీకు రిజెక్ట్ అయిందంటే 90 days అనేది ఉండదండి. మీకు ఎప్పుడు రీఅప్లై డేట్ ఇచ్చింటారో అప్పుడే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు. టైటిల్ డిస్క్రిప్షన్ థ్యాంక్స్ ఎలా ఇవ్వాలని. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగారు చూడండి. ఓకే సార్, సబ్స్క్రైబ్డ్. హాయ్ సార్, మన వీడియోస్ వేరే ఫోన్లో ఎన్నిసార్లు చూడొచ్చు? ఇలా చూస్తే ఏమైనా ప్రాబ్లమా? ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని మీ ఫోన్లో కానీ లేదంటే వైఫై కనెక్ట్ చేసుకొని కానీ ఏదైనా చూస్తే మళ్ళీ చూస్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా రాదా అంటున్నారు. సో ప్రాబ్లం అనేది వస్తుందండి. ఇన్వాలిడ్ అంటే గూగుల్ యాడ్స్ పరంగా మీకు ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది వస్తుంది. అంటే యాడ్స్కి, వీడియోస్ కాదు, యాడ్స్కి ట్రాఫిక్ అనేది మీరే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, మీ వీడియోస్ మీరే చూస్తున్నారు కాబట్టి ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో అటువంటి టైంలో మీకు ఛానల్ మానిటైజేషన్ పోయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీ వీడియోస్ మీరే చూడకండి. అన్న నా దానికి ఓన్లీ గెటింగ్ పెయిడ్ అని ఉంది, కొంచెం చెప్తారా? సో ఆల్రెడీ చెప్పాను అనుకుంటా పైన. నెక్స్ట్ రెస్పెక్ట్ ఆయన నాకు కూడా రివ్యూస్డ్ కంటెంట్ అని వచ్చింది, ఇంకా మానిటైజేషన్ కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలా? సో కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు వాచ్ అవర్స్ గెయిన్ అయి ఉంటుందండి. అందులోనే మీరు ఇష్యూ అనేది సాల్వ్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. వాచ్ అవర్స్ తగ్గింటే మీరు వాచ్ అవర్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అన్న ప్లీజ్ నాకు అర్థం కాలే, ఒక్కసారి నంబర్ ఇవ్వరా రివ్యూస్డ్ కంటెంట్ గురించి అంటున్నారు. సో నంబర్ అనేది వాట్సాప్లో ఇచ్చానండి, అందులో మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఆయన నేను యాడ్సెన్స్ పిన్ నంబర్ 3 times రాంగ్గా ఎంటర్ చేశాను. నో ఫిక్స్ ఇన్ బాక్స్ క్లోజ్, ప్లీజ్ హెల్ప్ మీ. తప్పకుండా హెల్ప్ చేస్తామండి. మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అందులో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా మీకు సాల్వ్ అనేది చేయిస్తా. నా ఛానల్ రిజెక్ట్ అయింది, వాచ్ అవర్స్ తక్కువ, అప్లై చేయొచ్చా బ్రదర్? అప్లై చేయడానికి అవ్వదండి. వాచ్ అవర్స్ ఉంటే మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇవన్నీ వద్దులే. నా ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయింది, వైలేషన్స్ ఆఫ్ ది యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ ఇలా పడింది. సో మ్యాక్సిమం ఇలా వచ్చిందంటే మీకు మ్యాక్సిమం ఎక్కువగా వైలేషన్స్ ఉంటుంది మీ వీడియోస్లో. సో మాటల పరంగా కావచ్చు, ఇమేజ్ పరంగా కావచ్చు, వీడియో పరంగా కావచ్చు. సో వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటే సో ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్కువ అవుతుంది. అక్కడ వచ్చేసి మీకు మానిటైజేషన్ పేజ్ ఎలా వస్తుందంటే వైలేషన్స్ ఫర్ ది మానిటైజేషన్ అని వస్తుంది. సో వైలేషన్స్ అయిందని చెప్పేసి మానిటైజేషన్ పేజ్. ఇప్పుడు రివ్యూస్డ్ కంటెంట్ వస్తే ఎలా రివ్యూస్డ్ కంటెంట్ అని వచ్చింది, అక్కడ వైలేషన్స్ అని మీకు ఆ ప్లేస్లో వస్తుంది. ఓకేనా? ఎస్ఎస్ఎన్ క్రియేటివ్ రివ్యూస్డ్ కంటెంట్ మై ఛానల్ ప్లీజ్ హెల్ప్ మీ. మరి పక్కలో ఉన్న ఎక్స్ప్లోర్ అండ్ లెట్స్ గో ఆప్షన్ సబ్మిట్ చేయకపోతే ఏం పర్వాలేదా ప్లీజ్? వీళ్ళు ఎక్కడ చెప్తున్నారంటే పక్కన ఉన్న ఎక్స్ప్లోర్ అంటే గూగుల్ యాడ్సెన్స్లో ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ వీడియోలో చూడండి 1 2 3 మూడో ఆప్షన్ ఉంది కదా. ఈ ఎక్స్ప్లోర్ ఆప్షన్ క్లిక్ చేయకపోతే ఏం ప్రాబ్లం లేదంటున్నా. ఏం ప్రాబ్లం లేదండి, మీరు అలానే ఉంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా? హాయ్ బ్రో, నేను లిరిక్స్ వీడియో చేశాను, నేను మానిటైజేషన్కి అప్లై చేస్తే యూట్యూబ్ రిజెక్ట్ చేసింది. నేను చేసే వీడియో ఏ సాంగ్ని యూజ్ చేసి మరి చాలామంది లిరిక్స్ వీడియో చేసి వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది, మరి ఎలా, నేను ఏం చేయాలి బ్రో? సో లిరిక్స్ సాంగ్స్ వచ్చేసి మీరు యూజ్ అనేది చేయకూడదు, అవి మీ వీడియోస్ కాదు కాబట్టి మ్యాక్సిమం అవన్నీ మీరు అవాయిడ్ చేసుకోండి. మీ వీడియోస్ మీరు అప్లోడ్ చేయండి. సో వేరే ఛానల్స్ మీరు కంపేర్ చేయకండి, వాళ్ళ ఛానల్స్కి ఇష్యూ అనేది అక్కర్ అవుతుంది. సో ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క టైంలో రివ్యూ అనేది చేస్తూ ఉంటారు. మా ఛానల్ మానిటైజేషన్ రిజెక్టెడ్, ప్లీజ్ రిప్లై రీజన్ రివ్యూస్డ్ కంటెంట్. ఓకే, చాలా ఎక్కువ రివ్యూస్డ్ కంటెంటే వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడిగారంటే మాకు ఛానల్ మానిటైజ్ రిజెక్టెడ్, మీరు కొంచెం చెక్ చేసి చెప్తారు తమ్ముడు, మళ్ళీ మీకు అవకాశం ఉంటుందా లేదా, మేము ఛానల్ వదిలేయాలంటున్నాం. సో వదిలేయకండి, మ్యాక్సిమం ఛానల్ వదిలేయకండి, చూసి క్లియర్ అనేది చేసుకోవచ్చు.
అన్నయ్య నా అకౌంట్ రీఅప్లై అవ్వడం లేదు అనేసావు అన్నయ్య అంటే అర్థం కాలేదు మరి అంటున్నారు. సో, మాక్సిమం మీ ఛానల్‌లో పర్ఫెక్ట్‌గా ఫుల్‌గా చెక్ చేసి నేను మానిటైజేషన్ అవ్వదంటే అవ్వదని పర్ఫెక్ట్‌గా 100% చెప్పేస్తానండి మీరు. సో, వదిలేసిండి ఆ ఛానల్ యూజ్ ఉండదు. సో, వేరే వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటా ఆ ఛానల్‌లో. గుణ ట్రేస్. థాంక్ యూ అన్నయ్య. యువర్ వీడియోస్ వెరీ యూజ్‌ఫుల్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. రిప్లై చూద్దాం. బ్రో రీయూస్డ్ కంటెంట్ అని వచ్చింది. అప్పీల్ నాట్ అప్రూవ్డ్ ఏం చేయాలి? మళ్ళీ మీరు అప్రూవ్డ్ వచ్చేసి మీకు అవ్వలేదంటే డైరెక్ట్‌గా రీఅప్లైకే మీరు ట్రై చేయాల్సొస్తుందండి. ఓకేనా? యూసర్ బ్రదర్ నా ఫ్రెండ్స్‌వి 3 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. నాకు ఒక ఛానల్ ఉంది. మా ఫ్రెండ్స్ నాది మొత్తం 4 మానిటైజేషన్ ఆన్‌లోనే ఉన్నాయి. కానీ ఆ 4 ఛానల్స్‌లు నా మొబైల్‌లోనే చేస్తున్నాను. మొబైల్ డేటాతోనే 4 ఛానెల్‌లో వీడియోలు సో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే మొబైల్‌లో 4 ఛానెల్ రన్ చేస్తున్నారంట అండి. సో, 4 ఛానెల్ రన్ చేయవచ్చా? చేయకూడదా? అని అడుగుతున్నారు. సో, రన్ చేసుకోవచ్చు, అప్‌లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఏం ప్రాబ్లమ్ ఉండదు మీకు. ఒకే మొబైల్‌లో 4 అంటే డిఫరెంట్ మెయిల్ ఐడీలు ఉండాలి. ఒకే మొబైల్‌లో ఒకే మెయిల్ ఐడీలో 4 ఛానెల్స్ అనేవి రన్ అనేది చేసుకోకూడదు. నా ఛానల్‌కి మానిటైజేషన్ డిసేబుల్ అయ్యింది. అప్పీల్ చేసుకోవాలంటే నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడడం రాదు. మీరు ఏమన్నా చేసి పెట్టగలరా? రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. తప్పకుండా అండి. స్మార్ట్ కిరణ్ యూట్యూబ్ తప్పకుండా. సూపర్ ఎక్స్‌ప్లనేషన్ బ్రో స్మైలీ శశి. పల్లెటూరి నాటు పుంజులు. ఓహో! గాడ్ నాటు పుంజులు. మానిటైజేషన్ రిజెక్టెడ్ హ్యాపెండ్ ప్లీజ్ హెల్ప్ మీ టు రికవర్ అకౌంట్. షూర్ తప్పకుండా అండి. మీరు వాట్సాప్ అన్నీ యూజ్‌ఫుల్ వీడియో వీఎస్ క్రియేటివ్ ఐడియాస్. నైస్ అన్న యువర్ వీడియోస్ వెరీ యూజ్‌ఫుల్. థాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే. థాంక్ యూ అండి. సో, కెన్ ఐ కాల్ యూ? తప్పకుండా మెసేజ్ చేసి కాల్ చేయొచ్చు. నా వీడియోస్‌ని నేనే రీయూజ్ చేశాను. అలా అయినా రివ్యూస్ వస్తదా అండి? సో, మీ వీడియోస్ మీరే రివ్యూస్ అంటే ఒక 5% వరకు మీ వీడియోస్ మీరే రివ్యూస్ అనేది చేసుకోవచ్చండి. అంతకుమించి ఎక్కువగా చేశారంటే మీకు ప్రాబ్లమ్ అనేది వస్తుంది. కావ్య డైరీ. సార్ నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఒక ఛానెల్‌కి మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకో ఛానెల్ మానిటైజేషన్‌కి వచ్చింది. ఇప్పుడు నేను సేమ్ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ఈ న్యూ ఛానెల్‌కి ఇవ్వచ్చా? ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా సార్ అంటున్నా. అంటే వీళ్ళకు 2 ఛానెల్ ఉందండి. 2 ఛానెల్‌లో ఒక ఛానెల్ ఏమో డిసేబుల్ అయింది. ఇంకో ఛానెల్‌కి మానిటైజేషన్ అనేది వచ్చిందంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేయాలనుకుంటే గూగుల్ యాడ్‌సెన్స్‌ని న్యూ ఛానెల్‌కి ఇవ్వచ్చా? అంటే గూగుల్ యాడ్‌సెన్స్‌ని కొత్త ఛానెల్‌కి ఇవ్వచ్చా? ఇవ్వకూడదా అంటున్నారు. ఇవ్వచ్చండి. ఓకేనా? ఇవ్వచ్చు. కానీ రిజెక్ట్ అయిన ఛానెల్ మానిటైజేషన్ వచ్చిందంటే సెపరేట్‌గానే చేసుకోవాలి. సెపరేట్‌గానే ఉండాలి గూగుల్ యాడ్‌సెన్స్. ఒక్క ఛానెల్‌కి ఒక్క గూగుల్ యాడ్‌సెన్స్ మెయింటైన్ చేసుకుంటేనే బెటర్ మీకు. ఓకేనా? రాజా హాయ్ బ్రదర్ నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. దయచేసి మీ నంబర్ ఇవ్వగలరా? నా నంబర్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉందండి. మీరు తీసుకోవచ్చు. హరిణి థాంక్ యూ బ్రో. థాంక్ యూ. ఏవీబీ బ్యాక్‌గ్రౌండ్ అన్న $10 రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వీడియోస్ రెగ్యులర్‌గా చేయండి. రెగ్యులర్‌గా చేసి వీడియోస్ గెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సతీష్ ఇది ఓకే. ఇది ల్యాప్‌టాప్ గురించి. ఈజీ స్టెప్స్ నైస్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఈ వీడియో క్లియర్‌గా చూడండి రిమూవ్ అవుతుంది. యూట్యూబ్ పరంగా కాదది. మీ నంబర్ సెండ్ మెసేజ్ చాలామంది నంబర్ అడుగుతున్నారండి. నా నంబర్ వచ్చేసి చూడండి. వీఎల్ స్టిచ్చింగ్ సార్ టైలరింగ్ ఛానల్‌కి ఇమేజ్ ఎక్కువ తీసుకోవచ్చా? ఇమేజ్ వచ్చేసి లిమిటెడ్‌గా తీసుకోండి. సో, టైలరింగ్ వచ్చేసి మీకు ఇమేజెస్ గూగుల్‌లో మీకు దొరుకుతుంది. సో, మాక్సిమం యూజ్ చేయకండి. మీ ఇంట్లోనే టైలరింగ్ ఏదైనా ఉంటే మీరు ఇమేజ్ ఫోటో తీసి యూజ్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా? గూగుల్‌లో తీసుకోకండి ఎక్కువగా. నా ఛానల్‌కి యువర్ ఛానల్ అసోసియేటెడ్ విత్ అదర్ సస్పెండెడ్ చూపిస్తుంది బ్రో. అసలేం సస్పెండెడ్ అంటే ఒకే యూట్యూబ్ ఛానల్‌ని 2, 3 యూట్యూబ్ ఛానల్‌ని గూగుల్ యాడ్‌సెన్స్ లింక్ చేసుంటారు. లేదంటే బ్లాగర్ తర్వాత యూట్యూబ్ ఛానల్‌ని గూగుల్ యాడ్‌సెన్స్ లింక్ చేశాను. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. సో, అందుకే చెప్తున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఒక గూగుల్ యాడ్‌సెన్స్, ఒక బ్లాగర్ అకౌంట్‌కి ఒక గూగుల్ యాడ్‌సెన్స్ అంతే. ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఒక గూగుల్ యాడ్‌సెన్స్ అలానే మెయింటైన్ చేసుకోవాలి.
నవ్య తెలుగు విలాస్ హాయ్ బ్రదర్ హాయ్ అండి. వాచ్ అవర్స్ అప్డేట్ అవ్వట్లే బ్రో, ఏం చేయాలి ప్లీజ్? వాచ్ అవర్స్ అప్డేట్ అవుతుందండి, 48 అవర్స్ వెయిట్ చేయండి ఓకేనా. సో 2 మంత్స్ దాకా వెళ్ళిపోయాం, ఇదే లాస్ట్. నెక్స్ట్ వీడియో చేద్దాం, కమెంట్ చేయండి. హాయ్ బ్రో, నాకు రీసెంట్ కంటెంట్ అని వచ్చింది సెకండ్ టైం ఆఫ్టర్ 1 మంత్ టుడే ఐ గోట్ అప్లై ఆప్షన్, ప్లీజ్ హెల్ప్ మీ. చెక్ చేసి వీడియో చేయాలా వద్దా అని చెప్తారా? షూర్, తప్పకుండా అండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న. మొత్తం వీడియో 1000 సార్లు అయితే అన్నీ చంపేసిన, ప్లీజ్ అవాయిడ్ టెల్లింగ్ అన్న. మొత్తం వీడియో 1000 సార్లు ఏం చెప్తున్నారో అవటలేదు, అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి కమెంట్స్ నేను రీప్లై అనేది వీడియో చేసి పెడతానండి. సో రెగ్యులర్గా మీరు కమెంట్ చేయండి, నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకేనా. ఇక మీదట సో అన్ని కమెంట్స్కి రిప్లై అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటా, చాలా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ అనేది చేసుకుంటారు. సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.